హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలనేవైతే అందించడం అయితే జరుగుతుంది గదండీ! అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి గాను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదా! అలాగే ఇప్పుడు మహిళల కోసం మరొక పథకం సంబంధించి గాను అమలు చేయబోతుందండి. ఈ యొక్క పథకం సంబంధించి గాను మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను ఎప్పుడు అమలు చేయబోతుంది? అర్హతలేంటి? కావాల్సిన విధి విధానాలు కావాల్సిన డాక్యుమెంట్స్ విధి విధానాలు ప్రతీదీ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది అందిస్తాను. ముఖ్యంగా మహిళలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కూటమి ప్రభుత్వం అనేక పథకాలకు సంబంధించి గాను హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఆ విధంగానే ఇచ్చిన హామీని నిలబెట్టేందుకు ఒక్కొక్క పథకం కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. అయితే ఇక్కడ మనకి ఉచిత బస్సు పథకం గానీ, అలాగే తల్లికి వందనం పథకం గానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదా! స్త్రీ శక్తి పథకం ఆగస్టు 15వ తేదీన అయితే ప్రారంభించిందండి కూటమి ప్రభుత్వం. ఆ యొక్క మహిళలకు సంబంధించి గాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని చెప్పేసి కూడా తెలపడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ గానీ, రేషన్ కార్డ్ గానీ, ఓటర్ ఐడీ గానీ చూపించి మీరైతే ప్రయాణం చేయవచ్చండి. అయితే వీటికి సంబంధించి గాను కూడా మహిళలందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు ఈ పథకాన్నయితే. అలాగే మనకి తల్లికి వందనం పథకం సంబంధించి కూడా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఆ విధంగానే అమలు చేసిందనమాట. అంటే ఇక్కడ ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా గానీ అంతమందికి అందిస్తామని చెప్పేసి ఆ విధంగానే అమలు చేయడం అయితే జరిగిందండి. అయితే ఇప్పుడు మరొక పథకం ఆడబిడ్డ నిధి పథకం అన్నమాట. ప్రతి నెల రూ. 1,500 అందిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఆ విధంగానే అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. అంటే ప్రతి నెల రూ. 1,500 అందిస్తదా? లేదంటే సంవత్సరానికి 18,000 అవుతుంది కాబట్టి ఒకేసారి రూ. 18,000 జమ చేస్తుందని చెప్పేసి కూడా మనకైతే అప్డేట్ అయితే రాబోతుందనమాట. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను కొన్ని అర్హతలైతే ఉన్నాయండి. అది ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను. ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను మన కూటమి ప్రభుత్వం మనకి సర్వే చేయడం అయితే జరుగుతుందండి. అంటే ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి గాను మనకి పిల్లలున్నా గానీ ఈ యొక్క రేషన్ కార్డ్ కలిగి ఉంటే వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అయితే అన్నారు. కాకపోతే ఈ యొక్క ఆరుదశ ధృవీకరణకు సంబంధించి గాను ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం అందించిందనమాట. అలాగే ఇప్పుడు కూడా మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను కూడా అర్హత ఉన్న వారికి మాత్రం అందించబోతుందండి. అంటే 4 వీలర్ వెహికల్ అంటే 4 చక్రాలు టాక్సీ, ఆటో మినహాయింపు 4 చక్రాల వాహనం ఉంటే మీకైతే రాదండి. అలాగే ట్యాక్స్ పే చేస్తున్న వారికైతే రాకపోవచ్చు. అలాగే ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఆడవారు గానీ, మగవారు గానీ ఎవరైనా చేస్తున్నా గానీ వాళ్ళకైతే రాదండి. అలాగే మనకి కరెంట్ బిల్ అనేది 300 యూనిట్లు మించి ఉన్నా గానీ వారికైతే రాకపోవచ్చనమాట. అలాగే వీటికి సంబంధించి గాను మహిళల కోసం ఈ యొక్క పథకం సంబంధించి గాను కొన్ని అర్హతలైతే ఉన్నాయన్నమాట. ఈ ఎలిజిబుల్ లిస్ట్‌లో మీకుంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే వస్తుందండి. అయితే వీటికి సంబంధించి గాని బ్యాంక్ అకౌంట్స్ ఏమేమి ఉండాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటే నో ప్రాబ్లమ్. లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే తీసుకోండి. సో, ప్రభుత్వం దగ్గర నుంచి ఏ నిధులు జమ చేసినా గానీ మీకు తొందరగా జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే తర్వాత మనకి ఈ యొక్క పథకం సంబంధించి కానీ నిధులనేవైతే విడుదల చేసిన వెంటనే మీకైతే ఖాతాలో జమ కాబోతున్నాయండి. అయితే వీటికి సంబంధించి కానీ విధి విధానాలన్నీ కూడా త్వరలో అప్డేట్ అయితే అవ్వబోతుందండి కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించి గాను ఇటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.